వెల్కమ్ టు శివబీచ్ ఛానల్. ఈరోజు మనం మహానంది టెంపుల్ని అయితే దర్శించుకుంటున్నాం అన్నమాట. ఇది నల్లమల అడవుల మధ్య ప్రకృతి ఒడిలో వెలిసిన అద్భుతమైన పుణ్యక్షేత్రం అని కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. నవనందులలో ముఖ్యమైనది. అలాగే ఇక్కడ స్వామివారు స్వయంభులింగంగా వెలిశారని పురాణాలు అయితే చెబుతున్నాయి. ఈ ఆలయం చాళుక్యుల కాలం నాటికి చెందినదిగా చరిత్ర చెబుతూ ఉంది. 7వ శతాబ్దంలో నిర్మాణం ప్రారంభమై తర్వాత విజయనగర రాజులు అభివృద్ధి చేశారని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే గర్భగుడిలో ఉన్న శివలింగం కింద నుంచి ఎప్పటికీ ఎండిపోని పవిత్రమైన జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీరు కొలయంలో అంటే ఆలయం ముందు ఉన్న కొలంలోకి అయితే వస్తుంటాయి అనమాట. ఆ నీటిలో స్నానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే వాళ్ళకున్న అనారోగ్యాలు కూడా పోతాయనేసి ఇక్కడ ఒక నమ్మకము. స్వామివారిని అలాగే దర్శనం చేసుకుంటారనమాట. అక్కడ స్నానం చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చే నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు అనమాట. అది ఒక దేవుని మహిమే అని చెప్తా ఉంటారు ఇక్కడ. అలాగే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ భారీ ఉత్సవాలు జరుగుతాయి. అలాగే వేలాది మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మన పంచపాండవులు వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. అవి కూడా మనకి గుడిలో అయితే దర్శనమిస్తాయి, చూసుకొని రావచ్చు. ఒకవేళ మీరు నంద్యాల వైపు వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి. ఇది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే టెంపుల్ అని కూడా చెప్పచ్చు. ఒకవేళ మీరు శ్రీశైలం వెళ్తే అలాగే మహానంది, యాగంటి, శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని రావచ్చు. మనకి యాగంటికి వెళ్ళే దారిలో అయితే అరుంధతి సినిమాలో చూపించిన ప్యాలెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అది చూసుకొని మనం యాగంటికి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనము యాగంటిది అయితే వీడియో చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శివబీచ్.